Hello, welcome you all, my dear future nursing officers, to the Hyderabad Nursing Academy HNA. So, our academy is getting good response. So, today we will discuss about new vacancies from central government. So, this notice has released from Government of India, Ministry of Health and Family Welfare. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం క్లియర్గా చూద్దాము. సో ఇవి ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్. సో లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ అండ్ ఎస్ఎంటి ఎస్కే హాస్పిటల్ న్యూ ఢిల్లీ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది బిగ్ నోటిఫికేషన్. సో నర్సింగ్ ఆఫీసర్ ఆస్పైరెంట్స్కి అయితే ఇది బిగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. గోల్డెన్ ఆపర్చునిటీ. సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ 1,00,000 మీకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. మంచి ఫ్యూచర్ అయితే దీంట్లో మీకు తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్లో మనం అన్ని లింక్స్ని ప్రొవైడ్ చేశాము. వాట్సాప్ ఛానల్ కావచ్చు, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ డైలీ ఎంసీక్యూస్ క్విజ్ అయితే మేము కండక్ట్ చేస్తున్నాము టెలిగ్రామ్లో. సో జాయిన్ అవ్వండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో కామెంట్ చేయండి. మేము దానికి సాధ్యమైనంత తొందరగా రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సో ఈ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాము. ఇది మనకు 7th జూలై 5th నాడు అయితే రావడం జరిగింది. సో డిప్యూటీ డైరెక్టర్ నుంచి కర్తవ్య భవన్ న్యూఢిల్లీ నుంచి అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ వీళ్ళు కొన్ని పోస్టులు అయితే శాంక్షన్ చేసి ఉంచారు. బట్ అడిషనల్గా 30% వేకెన్సీని అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. సో డ్యూ టు అక్యూట్ స్టాఫ్ షార్టేజ్ అట్ ఎల్హెచ్ఎంసి మెడికల్ కాలేజ్ అండ్ ఎస్ఎస్కే హాస్పిటల్ న్యూఢిల్లీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు జాబ్ లొకేషన్ కూడా మోస్ట్లీ న్యూఢిల్లీయే ఉండడం జరుగుతుంది. సో నర్సింగ్ ఆఫీసర్ ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ రిక్రూట్మెంట్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే నాట్ ఓన్లీ ఫర్ నర్సింగ్ ఆఫీసర్, దీంట్లో అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ టోటల్ పోస్ట్స్ వచ్చేసి మనకు 1,319 పోస్ట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈచ్ పోస్ట్ అయితే మనం డీటెయిల్గా చూద్దాము. సో అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ వచ్చేసి మనకు పే లెవెల్ వచ్చేసి లెవెల్ 10 అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ లెవెల్ 10 అయితే చాలా మంచి హై పే లెవెల్. మనకు మంచి 1,20,000 నుంచి మనకు గ్రాస్ అయితే రావడం జరుగుతుంది. మంచి పే స్కేల్ అయితే ఉంటుంది. సో దీనికి మనకు అడిషనల్గా 81 పోస్ట్ అయితే ప్రపోజ్ చేశారు. ప్రీవియస్గా 42 అయితే శాంక్షనెడ్ పోస్ట్ ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ ఎస్ఎన్ఓ చూసుకున్నట్టయితే మనకు లెవెల్ 8 అయితే రావడం జరుగుతుంది ఎన్ఓ కంటే. దాని తర్వాత సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్ అయితే రావడం జరుగుతుంది. మనకు 183 పోస్ట్ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. అండ్ అడిషనల్గా 285 పోస్ట్ అయితే వీళ్ళు శాంక్షన్కి ప్రపోజ్ చేశారు. అండ్ నర్సింగ్ ఆఫీసర్ పే వచ్చేసి మనకు లెవెల్ 7 అయితే ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఇది మనకు నర్సింగ్ ఆఫీసర్స్కి బెస్ట్ ఆపర్చునిటీ. సో 44,000 మనకు బేసిక్ శాలరీ ఉండడం జరుగుతుంది. మనకు ఇన్ హ్యాండ్ వచ్చేసి 90,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎగ్జిస్టింగ్ శాంక్షనర్ స్ట్రెంత్ వచ్చేసి మనకు 568 హ్యూజ్ వేకెన్సీ. అదేవిధంగా అడిషనల్గా ఇక్కడ చూడొచ్చు చాలా హ్యూజ్ వేకెన్సీస్ మనకైతే ప్రపోజ్ చేయడం జరిగింది. టోటల్ 953 పోస్ట్ అయితే ప్రపోజ్ చేశారు. ఇవన్నీ కలిపి మనకు 1,319 పోస్ట్. ఇది చాలా బిగ్ వేకెన్సీ. మనకు జస్ట్ 2 హాస్పిటల్కి కలిపి మాత్రమే ఇన్ని వేకెన్సీస్ అయితే అప్కమింగ్లో రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా కూడా మన ఛానల్లో మొదటిగా మేము పోస్ట్ చేస్తాము సాధ్యమైనంత తొందరగా. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.